Hey guys, welcome to my YouTube channel. So ఈరోజు మిక్కీకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఒక క్యారెట్, ఒక ఎగ్ అండ్ బీట్రూట్. డాగ్ చాలా ఓవర్గా వెయిట్ అవుతుంది అంటే మాత్రం రైస్ మీరు చాలా బాగా తగ్గించాలి. జస్ట్ 100 grams ఆఫ్ రైస్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇది మాకు తెలియక మేము కర్డ్ రైస్ ఇది రెండు బాగా అలవాటు చేసి కొంచెం బాగా మీకు వెయిట్ పెరిగాడు. సో మళ్ళీ అది కంట్రోల్ చేయడానికి వెజెస్ ఎక్కువ యాడ్ చేసి రైస్ క్వాంటిటీ అనేది తగ్గించేసాము. సో ఇలా ఈ 2 ఇంగ్రీడియంట్సే కాకుండా మీరు చాలానే యాడ్ చేయొచ్చు. దాల్, క్యారెట్, చికెన్ ఆర్ పొటాటో, సో స్పినాచ్, బ్రోకలీ, ఈ వెజెస్తో మనం ఏదైనా రెడీ చేసుకోవచ్చు డాగ్స్కి. అవి ఇష్టంగా తింటేనే మాత్రం పెట్టండి, ఇష్టం లేకుండా బలవంతంగా పెట్టొద్దు, ఎందుకంటే డైజెస్ట్ అవ్వు, ఇష్టంగా తినవు. సో ఇది అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ తీసుకొని అందులో సేమ్ కొంచెం టర్మరిక్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి స్మాష్ చేసిన క్యారెట్ బీట్రూట్ పేస్ట్ అందులో వేసేసాను. సో ఇది కొంచెం బాగా మిక్స్ అయ్యాక ఎగ్ని వేయాలి, ఎందుకంటే మిక్కీకి ఎగ్ అంటే చాలా ఇష్టం. ఎగ్ అనే కాదు, నాన్ వెజ్ ఏ ఐటమ్ అన్నా చాలా ఇష్టంగా తింటాడు. సో నాన్ వెజ్ స్మెల్ లేకుండా మాత్రం అది కనీసం ముట్టుకోడు. సో చికెన్ లేదు కాబట్టి ఎగ్ వేసాను. సో అది బాయిల్ అయ్యాక కొంచెం దగ్గరకు అవుతుంది. సో చూసేయండి గైస్. మీకేమైనా ఫుడ్ రెసిపీస్ తెలుసుంటే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి. నేను అవి ట్రై చేస్తా మిక్కీకి పెట్టడానికి. తను తింటే మాత్రం అంతకన్నా హ్యాపీనెస్ వేరే ఏమి ఉండదు. సో ప్లీజ్ మీకు ఏమైనా రెసిపీస్ తెలుసుంటే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి గైస్. చూసారా మిక్కీ వచ్చేటప్పుడే ఏం చేస్తున్నానని చూడడానికి. సో అర్థమైపోయింది అది ఫుడ్ రెడీ అయిపోయిందని. సో ఇక్కడ ఫుడ్ అనేది కొంచెం చాలా వేడిగా ఉంది, చల్లారుస్తున్నాం. సో చూసారా మిక్కీ ఎంత కామ్గా వెయిట్ చేస్తున్నాడో తన ఫుడ్ కోసం. బేసికలీ మిక్కీ ఈజ్ వెరీ గుడ్ బాయ్ గైస్. ఫుడ్ దగ్గర మాత్రం చాలా గుడ్ బాయ్గా నటిస్తూ ఉంటాడు, ఎందుకంటే ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ట్రై చేశాను ఈరోజు, బట్ రియల్లీ తనకు నచ్చింది. సో ఒక్క మెతుకు కూడా లేకుండా తిన్నాడు. అండ్ ఫుడ్ మేము ఎందుకు ప్లేట్లోనే పెడుతున్నాం అంటే వాడు బౌల్లో వేస్తే వాడు తిండు, ఎందుకంటే వాడికి సెపరేట్ ఫుడ్ మాకు సెపరేట్ ఫుడ్ అనుకొని వాడు బౌల్లో వేసింది వాడు తిండు. సో ప్లేట్లో వేస్తే మేము తినేదే వాడు తినేదని ఫీల్ అయ్యి ప్లేట్లోనే తింటాడనమాట. సో ప్లేట్లో తింటేనే ఇష్టంగా తింటాడని చెప్పి ప్లేట్లో ఫుడ్ వేసాను. సో చూసారా చాలా ఇష్టంగా తింటున్నాడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ మీకు తెలుసుంటే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. మిక్కీకి సంబంధించింది ఏదైనా నేను షేర్ చేస్తాను. సో చూసారా ప్లేట్ మొత్తం క్లీన్ చేస్తాడు. నేను ఒక్క మెతుకు కూడా ఉంచుకున్నాను. స్టిల్ అది కూడా నాకే ఇస్తున్నాడు.